ఈరోజు నేను మా ఇంట్లో వంట చేయబోతున్నాను. ఇప్పుడే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. ఇప్పుడు నూనె పోస్తాను చూడండి. ఇప్పుడు తగినంత నూనె పోసాను కదండి, చూసుకొని నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోండి. బాగా వేపండి తాలింపులు. ఇప్పుడు ఈ తాలింపు గింజలు ఇలా వేపుకోండి. వేసుకున్న తర్వాత రెండే ఎండుమిర్చి వేసుకోండి. తర్వాత తగినంత కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు చిన్న రోలు ఉంటే తీసుకొని చక్కగా రెండు అంటే వెల్లుల్లి వేసుకొని పచ్చగా దంచుకోండి. అంతే, పచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకున్నాం కదా, ఇది కొంచెం వేపుకుందాం. చక్కగా వేపిన తర్వాత ఏముందండి, పొద్దున్నే లేవడం, ఇల్లు ఊడవడం, అంట్లు తోముకోవడం, బట్టలు ఉతుక్కోవడం, చక్కగా ఇలా మా ఆయనకి మా పిల్లలకి చక్కగా రుచిగా వంట చేసి పెడితే చాలండి. అదే నాకు ₹1,00,00,000 ఇచ్చినంత తృప్తిని కలిగిస్తుంది. నా ఛానల్ చూస్తున్నారు కానీ మా ఛానల్ అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైకులు కూడా కొట్టట్లేదు. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నచ్చిన వంటలు చెప్తే నేను చేస్తాను. నేను చాలా బాగా వంట చేస్తానండి, అందరు బాగా చేస్తూ ఉంటారు. అందుకనే నేను ఛానల్ పెట్టాను. నా వంటలు బాగుంటే అవి చూసి అందరు నేర్చుకొని చేసుకుంటారని. ఇప్పుడు ఉల్లిపాయలు, కొత్తిమీర వేసుకుందాం. ఈ ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసిన తర్వాత కాసేపు ఉల్లిపాయలు గోల్డెన్ రంగులో వచ్చే వరకు మనం వేపుకుందాం. చిక్కుడుకాయలు 1/2 kg అండి. అందులోకి సరిపడంత పసుపు, మీకు సరిపడంత వేసుకోండి. 1/2 kg అయితే కొంచెం తగ్గించేసుకోండి, 1/2 kg అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడైతే తగినంత సాల్ట్ వేస్తున్నాను, చూసి వేసుకోండి. సాల్ట్ నాకైతే సరిపోయిద్ది. నేను అసలు టేస్ట్ కూడా చేయనండి, కంటితో చూసి వేస్తాను. అది పర్ఫెక్ట్గా సరిపోయిద్ది. నా ఫస్ట్ కాడ నుంచి అదే అలవాటు. రెండు స్పూన్ల కారం వేసుకోండి. 1/2 kgకి అయితే చిక్కుడుకాయలకు 1 స్పూను, 1/2 kg కదా 2 స్పూన్ల. చక్కగా ఈ కారాన్ని ఇవన్నీ చక్కగా మనం ఎర్రగా వేపుకుంటే చాలా రుచిగా ఉంటుంది చిక్కుడుకాయ ఫ్రై. ఇదంతా బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం చిక్కుడుకాయలు వేసుకుందాం. ఇప్పుడు చెంచాతో మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలని ఇలా చెంచాతో చక్కగా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మనం చిక్కుడుకాయలు వేసుకున్నాం కదండి, చక్కగా ఇలా బాగా ఒక 5 నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోండి. అంటే కొంచెం తగ్గినా కూడా కారం మళ్ళీ వేసుకోండి. నేనైతే కారం తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసాను. ఇవి అయితే ఇట్లా పీసులు ఉంటాయి కదా, దీని చిక్కుడుకాయలకి ఆ పీసులు తీయకండి. తీస్తే చాలా విటమిన్స్ పోతాయంట. పోకుండా ఇట్లా కట్ చేసుకోండి. చివర్లు కట్ చేసుకొని మిగతాయి మొత్తం కట్ చేసుకొని ఉడకబెట్టుకొని చక్కగా ఇలా ఫ్రై చేసుకుంటే మీకు చక్కగా అరుగుదల కూడా బాగా ఇద్ది చిక్కుడుకాయ కూర. ఇలా చిక్కుడుకాయ ఫ్రై చేసుకొని వేడి అన్నంలో వేసుకొని తింటూ ఉంటే ముద్దకి 4-5 చిక్కుడుకాయలు లాగేస్తారు మీరు కూర మొత్తం. అంత టేస్ట్గా ఉంటుంది మా చిక్కుడుకాయ కూర. మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మరిన్ని వంటలు నేను చేస్తూ చూపిస్తాను. బాయ్.